జిందాల్ స్టీల్. ఈ పేరు వినగానే మనకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు గుర్తొస్తాయి కదా. అయితే వాళ్ళు ఇప్పుడు తమ సామ్రాజ్యాన్ని ఇంకా పెద్దదిగా మార్చి పనిలో ఉన్నారు. ఇంతకీ ఇంత పెద్ద స్టీల్ కంపెనీని ఇంకా ఎలా విస్తరిస్తున్నారు? ఆ భారీ ప్రాజెక్ట్ వెనుకున్న అసలు కథేంటో, ఇంజనీరింగ్ ప్లాన్స్ ఏంటో ఈరోజు చూద్దాం. ఒక్కసారి నంబర్ చూడండి. 15.6 మిలియన్ టన్నులు. వామ్మో! ఇదేంటంటే వాళ్ళు ఏడాదికి ఉత్పత్తి చేయాలనుకుంటున్న టార్గెట్ అన్నమాట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ల ప్లాన్ ఎంత పెద్దదో. సరే, టార్గెట్ అయితే పెట్టారుగాని ఇంత పెద్ద టార్గెట్ని ఎలా రీచ్ అవుతారు? ఒక ఉక్కు సామ్రాజ్యాన్ని కట్టడమంటే మాటలా? అసలు దీని వెనకున్న స్ట్రాటజీ ఏంటి? ఎలా దీన్ని నిజం చేస్తున్నారు? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ మొత్తం కథని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే ముందుగా వాళ్ల టార్గెట్ ఏంటో చూస్తాం. తర్వాత దానికి గుండెకాయలాంటి యాంకిల్ ప్లాంట్ గురించి, అక్కడ పనులెలా జరుగుతున్నాయో, సప్లై చైన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో, చివరగా దీనివల్ల వాళ్లకి లాభమేంటో చూద్దాం. ముందుగా ఈ 15.6 మిలియన్ టన్నుల టార్గెట్ వెనకున్న ఆలోచనేంటో చూద్దాం. ఇది ఏదో చిన్న అప్గ్రేడ్ కాదన్నమాట. స్టీల్ మార్కెట్లో తమ స్థానాన్ని శాశ్వతంగా పదిలం చేసుకోవడానికి వేస్తున్న ఒక పెద్ద స్ట్రాటజిక్ అడుగు. వాళ్ళు దేశంలోనే ఒక డామినెంట్ ప్లేయర్ అవ్వాలని చూస్తున్నారు. సరే, ఇంత పెద్ద ప్లాన్కి ఒక సెంటర్ పాయింట్ ఉండాలి కదా. అదే యాంగిల్ ప్లాంట్. ఈ మొత్తం ఆపరేషన్కు ఇదే ఇంజిన్ రూమ్ లాంటిది. అక్కడ అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. స్టీల్ తయారీలో 2 ముఖ్యమైన పరికరాలు ఉంటాయి. ఒకటి బ్లాస్ట్ ఫర్నేస్, షార్ట్గా బిఎఫ్ అంటారు. ఇదొక పెద్ద కొలిమి అనుకోండి. ముడి ఇనుమును కరిగించేది ఇదే. రెండోది బేసిక్ ఆక్సిజన్ ఫర్నేస్ అంటే బిఓఎఫ్. ఇదేం చేస్తుందంటే ఆ కరిగిన ఇనుముని తీసుకుని శుద్ధి చేసి మనకు కావలసిన మంచి క్వాలిటీ స్టీల్గా మారుస్తుంది. సో వాళ్ల ప్లాన్ చాలా సింపుల్ అండ్ క్లియర్. స్టెప్ 1, ఆల్రెడీ ఉన్న బ్లాస్ట్ ఫర్నెస్ 2 బిఎఫ్2 ఉత్పత్తిని పెంచడం. స్టెప్ 2, అలాగే ఆక్సిజన్ ఫర్నెస్ 2 బిఓఎఫ్2 ఉత్పత్తిని కూడా పెంచడం. ఇక ఫైనల్ స్టెప్ 3, కొత్తగా ఆక్సిజన్ ఫర్నెస్ 3 బిఓఎఫ్3ని స్టార్ట్ చేయడం. ఈ మూడింటితోనే వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతారు. ఆ 3 స్టెప్స్లో చివరిది, ఇంకా చెప్పాలంటే గేమ్ చేంజర్ లాంటిది, ఈ బిఓఎఫ్3. దీని కెపాసిటీనే దాదాపు 3 మిలియన్ టన్నులు. ఇది Q4 FY26లో మొదలవబోతోంది. ఒక్కసారి ఇది స్టార్ట్ అయ్యిందంటే వాళ్లు పెట్టుకున్న 15.6 మిలియన్ టన్నుల టార్గెట్ని అందుకున్నట్టే. సరే, ఇదంతా పేపర్ మీద ఉన్న ప్లాన్. మరి నిజంగా పనులు మొదలయ్యాక ఏం జరిగింది? ముఖ్యంగా Q3లో వాళ్లు తీసుకున్న నిర్ణయాలేంటో చూద్దాం. చూడండి, కొత్త మెషినరీ పని మొదలుపెట్టగానే ఫలితాలెలా ఉన్నాయో. ముందు క్వార్టర్తో పోలిస్తే Q3లో ప్రొడక్షన్ ఏకంగా 25% పెరిగింది. అంటే 2.51 మిలియన్ టన్లకు చేరింది. అంటే వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అవుతోందన్నమాట. ఈ టైంలో వాళ్ల మేనేజ్మెంట్ చెప్పిన మాట ఒకటుంది. అదేంటంటే, మా మొదటి టార్గెట్ కెపాసిటీని పూర్తిగా వాడటం. అంటే లాభాల గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు కొత్త మెషిన్స్ని ఫుల్ స్వింగ్లో నడిపించాలి, సిస్టమ్ని సెట్ చేయాలి అని వాళ్ల ఆలోచన. దీనికోసం వాళ్లు తమ స్ట్రాటజీని కూడా మార్చారు. ముందు ఎక్కువ లాభాలు వచ్చే సన్నని గ్రేడ్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేసేవాళ్లు. కాని Q3లో ప్రొడక్షన్ పెంచడం ముఖ్యం కాబట్టి ఎక్కువ వాల్యూంలో తయారు చేయగలిగే మందపాటి సెక్షన్ ప్రొడక్ట్స్ వైపు షిఫ్ట్ అయ్యారు. సింపుల్గా చెప్పాలంటే నాణ్యత కంటే పరిమాణానికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రస్తుతానికి. అయితే ఈ కొత్త బ్లాస్ట్ ఫర్నెస్ని స్టార్ట్ చెయ్యడానికి వాళ్లకి ఒకేసారి పెద్ద ఖర్చయ్యింది. దాదాపు 350 కోట్లు. దీనివల్ల ఆ టైంలో లాభాలు కొంచెం తగ్గాయి. కాని ఇది భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడి అని వాళ్ల ఉద్దేశం. ఓకే, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ పెంచడం ఒక ఎత్తైతే దానికి కావలసిన సరుకు సప్లై చేయడం మరో పెద్ద సవాల్. ఈ మొత్తం ఆపరేషన్కి పునాదిలాంటి సప్లై చైన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. స్టీల్ కంపెనీలకు అతిపెద్ద తలనొప్పి ఏంటంటే ముడి పదార్థాల ధరలు. అవి ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. ఈ సమస్యకు జిందాల్ వాళ్లు ఒక పక్కా సొల్యూషన్ కనిపెట్టారు. అదేంటంటే సొంతంగా ఒక గని, అక్కడ్నుంచి ఫ్యాక్టరీకి సరుకు తెచ్చుకోవడానికి ఒక సూపర్ ఎఫిషియెంట్ సిస్టమ్. ఆ సిస్టంలో భాగమే ఈ పైప్లైన్. దీని పొడవెంతో తెలుసా? ఏకంగా 200 కిలోమీటర్లు. గని నుంచి ముడి పదార్థాల్ని నేరుగా ఫ్యాక్టరీకి చేరవేసే కీలకమైన ప్రాజెక్టిది. ఇప్పటికే 94% పని పూర్తయింది. అసలు ఇంత కష్టపడి ఇంత దూరం పైప్లైన్ వేయడం వల్ల వాళ్లకొచ్చే లాభమేంటి? ఇక్కడే ఉంది అస్సలు మ్యాటర్.
ఈ ఒక్క పైప్లైన్ వల్ల వాళ్లకు ప్రతి టన్ను స్టీల్ మీద దాదాపు 75 నుంచి 850 రూపాయల ఆదా అవుతుంది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద మొత్తం. అంటే ఇది ఒకసారితో అయిపోయే లాభం కాదు. ఇకపై వాళ్ల ప్రొడక్షన్ కాస్ట్ శాశ్వతంగా తగ్గిపోతుంది. దీనివల్ల మార్కెట్లో మిగతా కంపెనీల కన్నా వాళ్లకొక పెద్ద అడ్వాంటేజ్ దొరికినట్టే. సరే, ఇప్పటిదాకా చేసిన పనులన్నీ చూసాం కదా, మరి ముందు ముందు ఏం జరగబోతోంది? ఈ మొత్తం ప్రాజెక్ట్ వల్ల చివరికి ఏం సాధిస్తారు? ముందు వాళ్ళకి కొన్ని కీలకమైన మైల్ స్టోన్స్ ఉన్నాయి. 1. BOF3ని స్టార్ట్ చేసి 15.6 మిలియన్ టన్నుల కెపాసిటీని అందుకోవడం. 2. స్లర్రీ పైప్లైన్ని పూర్తి చేసి ఖర్చు తగ్గించుకోవడం. 3. ఉత్కల్ B1 ఘని నుంచి ప్రొడక్షన్ పెంచడం. ఇవన్నీ పూర్తయ్యాక మళ్లీ ఎక్కువ లాభాలనిచ్చే హై వాల్యూ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ పెడతారు. చూస్తుంటే ఇంజనీరింగ్ పరంగా వాళ్లు దాదాపు గెలిచేసినట్టే. కానీ అసలు సిసలు ఛాలెంజ్ ఇప్పుడే మొదలవుతుంది. ఇంత భారీగా పెంచిన ఉత్పత్తి సామర్థ్యాన్ని నిలకడగా మార్కెట్లో అమ్ముకోగలరా? దీన్ని మార్కెట్ లీడర్షిప్గా మార్చగలరా? ఈ ప్రశ్నకు సమాధానమే జిందాల్ భవిష్యత్తును నిర్ణయిస్తోంది.